జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బల పరీక్ష నిరూపించుకుంటారు సీఎం చెంపై సోరెన్. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ క్యాంపులో ఉన్న 43 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు రాంచీ చేరుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం చెంపై సోరెన్ సోమవారం బల పరీక్షను ఎదుర్కొంటారు. హైదరాబాద్ క్యాంప్ లో ఉన్న 43 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి ప్రత్యేక విమానంలో తరలి వెళ్లారు. తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతుందని సీఎం చెంపై సోరెన్ తెలిపారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈడీ అరెస్టు చేయడంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చెంపై సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టారు. భూకుంభకోణంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు హేమంత్ సోరెన్. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందన్న భయం జేఎంఎం నేతలను వెంటాడింది. అందుకే బల పరీక్షకు ముందు 2 రోజుల పాటు హైదరాబాద్లోని రిసార్ట్లో బస చేశారు. బల పరీక్షలో ఓటు వేసేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు రాంచీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ మార్క్ 42 కాగా జేఎంఎం కూటమికి 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీ కూటమికి 32 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. జేఎంఎం కూటమి నుండి 2 లేదా 3 ఎమ్మెల్యేలు బల పరీక్షకు డుమ్మా కొట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ముగియగానే బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం మొదలైంది. 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో బస చేశారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బీహార్ సీఎం నితీష్ బల పరీక్షను ఎదుర్కొంటారు. తమ ఎమ్మెల్యేలను ఎన్డీఏ కూటమి లాక్కెళ్తుందన్న భయంతో కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ కు తరలించారు.